మమ్మీ నేను కోటప్పకొండ వచ్చిన. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు విన్నదైతే నిజమే అండి. మేమైతే ఇప్పుడైతే కోటప్పకొండ అయితే వెళ్తున్నాము. అక్కడైతే మెట్లు పూజ చేసుకున్నామండి. ఎలా చేసుకున్నాం ఏందో మొత్తం అయితే మీకైతే చూపిస్తాయి. ఇప్పుడైతే మనం అయితే బయలుదేరుతామండి. చూడండి, మనం అయితే బండ్లో అయితే వెళ్తున్నామండి. అట్లాగే మా ఫ్యామిలీ, అట్లాగే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ అయితే వెళ్తున్నామండి. వాళ్ళైతే వెనక కార్లు అయితే వస్తున్నారు, నేనైతే బండ్లో అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకైతే చూపిస్తానండి. ముందైతే ఇక్కడైతే దూరంగా కోటప్పకొండ అయితే కనిపిస్తుందండి, అది కూడా చూపిస్తాను. చూడండి అదే అండి కోటప్పకొండ, ఆ దూరంగా కనిపించేదే. అక్కడికి వెళ్ళి అసలు మెట్లు ఎన్ని ఉన్నాయి, ఏంది, అసలు ఎక్కానా లేదా మొత్తం అయితే చెప్తానండి. మొత్తం దాదాపు 900 మెట్లు ఉన్నాయండి. ఆ 900 మెట్లు ఎట్లా ఎక్కానో ఏందో మొత్తం అయితే మీకైతే చెప్తాను. అసలు ఎక్కానో లేదో కూడా చెప్తాను. ముందైతే అక్కడికైతే వెళ్ళిపోదామండి. అక్కడికి వెళ్ళి వీడియో అయితే కంటిన్యూ అయితే చేద్దామండి. చూడండి, ఇప్పుడైతే మేమైతే 600 మెట్లు అయితే ఎక్కేసామండి. ఇంకా ఉన్నాయండి, 200 మెట్లు ఉన్నాయి పైన. ఆనందవల్లి దగ్గరికి వెళ్తామండి. ఆ 200 మెట్లు అయితే ఎక్కితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకైతే చూపిస్తాను. అట్లాగే నా ఛానల్ అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే ఈ మెట్లన్నీ ఎక్కుతానండి. అట్లాగే పైన కనిపిస్తున్నారు కదండి మా అమ్మ వాళ్ళైతే ప్రతి ఒక్క మెట్టుకి కర్పూరం అయితే వెలిగిస్తూ వెళ్తున్నారండి. ఇది చూశారు కదండి, ఇక్కడ 700 మెట్లు ఎక్కేసామండి. అప్పుడే 700 మెట్లు అయితే దాటేసామండి. ఇప్పుడు చూడండి, ఇంకా నెక్స్ట్ ఇదిగోండి 800 మెట్లు. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో నెంబర్లో మెట్లకి వేస్తున్నారు. వచ్చేసామండి ఆనందవల్లి దగ్గరికి. ఇంకొంచెమే ఉందండి. ఆ పైన మెట్లు అన్నీ కలిపి ఒక 900, ఒక 1000 ఉంటాయి. అవి కూడా ఎక్కి చూపిస్తానండి మీకైతే. ఇప్పుడైతే మనం ఆనందవల్లి దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి, ఆనందవల్లి దగ్గరికి అయితే వచ్చేసామండి, అమ్మవారి దగ్గరికి. లోపలైతే చూడండి ఎట్లాగుందో ఏందో. ఇక్కడ ఒక కనిపిస్తుంది కదండి, ఇవన్నీ ఆనందవల్లి గురించి అండి. అసలు ఈ కోటప్పకొండ ఎట్లా వచ్చింది ఏంది మొత్తం అయితే అక్కడ ఉంటాయండి ఆ బోట్ల పైన. మీకు అట్లాగే ఆనందవల్లిని కూడా చూపిస్తానండి. మీరు అదైతే చదువుకోండి మీకు తెలియాలంటే. అట్లాగే ఇక్కడ తెల్ల జిల్లేడు దేవుడి దగ్గర పూజ చేసి అయితే ఇస్తున్నారండి. ఇంటికి పెడితే చాలా మంచిదంట. ఇప్పుడైతే అమ్మవారిని చూపిస్తున్నాను చూడండి. ఇంకెక్కువ మెట్లు లేవండి ఇక్కడ, ఆ పైన ఉన్నాయండి కొన్ని, ఇంకంతేను. అక్కడ దాకా వెళ్తే చాలండి, ఇంకా అవతల అన్నీ చిన్న మెట్లే అండి, వెళ్ళిపోవచ్చు. అవి కూడా అయితే మీకైతే చూపిస్తానండి. ఫస్ట్ ఇన్ని మెట్లు నేను ఎక్కలేను అనుకున్నాను, కానీ ఎక్కానండి. ఇప్పుడైతే ఇక్కడైతే పూజ అయితే చేసుకొని మనం అయితే పైకి అయితే వెళ్దామండి. లోపలికైతే ఇప్పుడు అయితే వెళ్ళి పూజ అయితే చేసుకుందామండి. అట్లాగే ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ ఉందండి. అట్లాగే మనం పైకి వస్తే ఇక్కడ యోగా అయితే పెట్టారంటండి. యోగా బాగా చేస్తున్నారండి ఇక్కడైతే. మేము వెళ్ళేసరికి వచ్చేసింది. ఇప్పుడు ఇటు కనిపిస్తుంది కదండి, ఇట్లాగే పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చారండి, కలెక్టర్ వాళ్ళందరూ. ఇప్పుడు చూడండి పైకి అయితే వచ్చేసామండి దేవుడి దగ్గరికి అయితే. చూశాను కదండి, మెట్లు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా అండి. చూశారు కదండి, ఇదే అండి గుడి. మనమైతే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే పూజ అయితే చేసుకోవాలండి. పూజ స్టార్ట్ చేసిన తర్వాత అయితే మనమైతే
వీడియో అయితే చేద్దామండి కంటిన్యూ. అట్లాగండి ఇప్పుడే అండి పూజ అయితే అయిపోయిందండి. మేమైతే కిందకైతే కార్లో అయితే వెళ్తున్నామండి. నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.